హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియో స్పెషల్ పన్నీర్ పరోటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకు కనుక రెగ్యులర్గా ఇది పెడితే ప్రోటీన్ చాలా బాగా అందుతుందండి వాళ్ళకు. పన్నీర్ పరోటా కోసం ముందుగా బౌల్లో 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా పిండి తడుపుకోవాలండి చపాతీల కోసము. దీన్ని కనీసం ఒక 5 నిమిషాలైనా బాగా ఒత్తుకుంటే పరోటాలు బాగా సాఫ్ట్గా వస్తాయి. పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకోవాలండి. ఇలా తడుపుకున్న పిండిని ఒక ప్లేట్ మూసేసి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పరోటా స్టఫింగ్ కోసం ఒక బౌల్లో నేను ఇక్కడ 250 గ్రామ్స్ దాకా తురుముకున్న పన్నీర్ తీసుకున్నాను. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, పసుపు, కొద్దిగా కొరియాండర్ వేసుకొని ఇక్కడ నేను ఒక 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తడిపెట్టుకున్న పిండిని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండి చల్లుకొని చపాతీలాగా కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న చపాతీ పైన ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఒత్తుకుంటూ దాన్ని ఒక బౌల్ లాగా చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టుకున్నాక స్టఫింగ్ మొత్తం ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో అదుముకోవాలి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని స్లోగా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలాగ పరోటాలాగా ఒత్తుకోవాలి. ఇలాగే అన్ని పరోటాలు చేసి పక్కన పెట్టుకోవాలి. పిల్లలు రెగ్యులర్గా చపాతీ తినాలంటే ఇష్టపడరు కదండి. ఇలా పరోటాలో చేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పరోటా వేసుకోవాలి. ఒక సైడ్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి కానీ బటర్ కానీ వద్దనుకుంటే ఆ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. దీనికి ఎంత బటర్ వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పరోటాని ఇంకొక సైడ్ కూడా తిరగేసి దానిపైన కూడా నెయ్యి వేసుకొని ఇలా నిదానంగా అదుముతూ ఈవెన్గా కాల్చుకోవాలండి. ఇలా పరోటాలన్నీ కాల్చుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పరోటాలకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్ కర్రీ కంటే ఆవకాయ పికిల్ కానీ పెరుగు కానీ చాలా కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.